నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ జయంతి వేడుకలు పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాంధీ భవన్ లో మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవర్తి అనిల్ ప్రెస్ మీట్ మండల కమిషన్ గురించి తెలుసుకోవాలని బండి సంజయ్ కి హితవు అధికారికంగా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది అన్న ఈటెల రాజేందర్ ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి మహిళలు వ్యాపార రాజకీయ రంగాల్లోనూ అన్ని రంగాల్లో ముందుండాలని సినీ నటి ఖుష్బు పిలుపు నేషనల్ ఉమెన్స్ డే కార్యక్రమానికి హాజరు దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ జయంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఆమె జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కేంద్ర మంత్రిగా తన విధులను సమర్థవంతంగా నిర్వహించారని బీజేపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని మంత్రి ఈయన సందర్భంగా అన్నారు తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ అండగా నిలబడ్డారని చెప్పారు పార్లమెంట్లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన ఘనత సుష్మా స్వరాజ్కే దక్కుతుందన్నారు ఉస్మానియా విద్యార్థులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికాన్ని లేవనెత్తి విద్యార్థులకు అండగా నిలబడ్డారన్నారు తెలంగాణ బిల్లు పాస్ అవడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించిందన్నారు కిషన్ రెడ్డి బిల్లు ఆమోద సమయంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడింది సుష్మా స్వరాజే అని తెలిపారు కాంగ్రెస్ టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలని చూడగా అలాంటి ఎత్తుగడలను చింద్రం చేసి తెలంగాణ బిల్లు పాస్ అవ్వడానికి ఆమె కృషి చేసిందన్నారు తెలంగాణ ప్రజలకు గల్ఫ్లో బాధలు పడ్డ ఎంతో మందికి ఆమె సహకారం అందించారన్నారు తెలంగాణ ప్రజల హృదయాల్లో సుష్మా స్వరాజ్ చిరస్మరణీయంగా నిలిచిపోయారని మంత్రి తెలిపారు గాంధీ భవన్లో మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవర్తి అనిల్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికీ కార్పొరేటర్ అనుకొని మాట్లాడుతున్నారని బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జాగ్రత్తగా మాట్లాడాలని గతంలో హైదరాబాద్ వరదల సమావేశంలో బండి పోతే బండి కారు పోతే కారు అన్నాడు అని తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అన్నాడని తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో కానీ బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి ఉన్నాడని ఆయన అన్నారు ముస్లింలను బీసీలలో చేర్చితే చూస్తే ఊరుకోమని బండి సంజయ్ అంటున్నాడని మాట్లాడే ముందు మేధావులతో చర్చించి మాట్లాడాలి కదా ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే ఒప్పుకోమంటున్నాడని మండల్ కమిషన్ గురించి బండి సంజయ్ తెలుసుకోవాలని అని ఆయన అన్నారు హిందూ బీసీలు 43%, ముస్లిం బీసీలు 8% ఉన్నారు అని మండల్ కమిషన్ సిఫార్సు చేసిందని ప్రభుత్వం 27% రిజర్వేషన్ బలహీన వర్గాలకు విద్య ఉద్యోగంలో కల్పించింది అందులో ముస్లింలు కూడా ఉన్నారని ఈ విషయం బండి సంజయ్ తెలుసుకోవాలి అని ఓబీసీలలో ముస్లింలు సెంట్రల్ లిస్టులో ఉన్నారు అని ఇది కూడా అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాటానికి సిద్ధమని ఆయన పిలుపునిచ్చారు కానీ ఇంకా నేను కార్పొరేటర్నే ఇంకా నా స్థాయి అదే నేను అట్లనే మాట్లాడతా నేను కేంద్ర మంత్రి అయినా రేపు ప్రధానమంత్రి అయినా ఇంకేదైనా నేను అట్లనే మాట్లాడతాను అనుకుంటే ప్రజలు హర్షించారు సమాజం కూడా హర్షించదు ఏదైనా కానీ ఒక విషయం పైన మాట్లాడినప్పుడు దానిపైన విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి ఏదో పక్కోడు చెప్పిండు కదా మనం మాట్లాడేద్దామని మాట్లాడుకుంటే ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడడం కరెక్ట్ కాదు బండి సంజయ్ గారు అంతకుముందు కూడా ఇప్పుడే కాదు చాలాసార్లు మాట్లాడండి మంత్రిగా లేనప్పుడు కూడా అదే మాట్లాడండి బండి పోతే బండిస్తాం వరదలప్పుడు మాట్లాడి బండి పోతే బండిస్తాం కారు పోతే కారు ఇస్తాం ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం ఆ తర్వాత అడిగిన అందరు వచ్చి ఏమాయ అన్న అని అడిగితే కాదు బండి పోతే ఇన్సూరెన్స్ ఉంది కానీ మీకు అని అన్నాడు
నువ్వు ఇన్సూరెన్స్ మరి నువ్వు ఇచ్చేది ఏంది, మరి నువ్వు మాట్లాడే మాటలు ఏంటిది, మరి ఆ రోజు హామీలు ఇచ్చినావు కదా అంటే ఆయన అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఒక కేంద్ర మంత్రిగా ఆ తెలంగాణ నుంచి బండి సంజయ్ ఉన్నందుకు అసలు తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో కానీ ఇట్లాంటి మంత్రి ఉన్నాడు. చాలా మాకు కూడా గర్వంగా ఉంటుంది మా తెలంగాణ ప్రాంతం నుంచి ఓ మంత్రి ఉన్నాడని చెప్పేసి. అది కూడా బలహీన వర్గాల నుంచి ఉన్నాడు, చాలా ఎదిగిండు. కానీ ఆయన బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడని ఒక బాధ కూడా కలుగుతుంది. నిన్న ఆయన మాట్లాడుతూ ముస్లింలని బీసీల్లో చేస్తే మేము ఒప్పుకోం. ఆ స్టేట్మెంటు పక్కోళ్ళతో ఎవరితోనైనా మేధావులతోనే మాట్లాడి అసలు ఈ స్టేట్మెంట్ కరెక్టేనా, మనం ఇస్తే కరెక్టేనా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటిది, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి, మండల్ కమిషన్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే మేము ఒప్పుకోం, బీసీలో చేరిస్తే ఒప్పుకోం. మరి మండల్ కమిషన్ అనేది మండల్ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో 52% బీసీలు ఉన్నారు, ఓబీసీ. 52%లో హిందూ బీసీస్ అప్పుడు ఆ రోజు డివిజన్ అప్పుడు చెప్పారు, చాలా స్పష్టంగా బ్రేకప్ ఇచ్చారు. హిందూ బీసీలు 43.7% ఉన్నారు, ముస్లిం బీసీలు కూడా 8.4% ఉన్నారని చెప్పేసి ఆ రోజు మండల్ కమిషన్ రిపోర్ట్లో ఈ దేశవ్యాప్తంగా. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. అధికారికంగా బీజేపీ 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది అని, గ్రామాన బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తోందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి నిలబెట్టలేదని, కాంగ్రెస్ ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తోందో స్పష్టత లేదని అన్నారు. 317 జీవోపై బీజేపీ కొట్లాడిందని, ఈ విషయం ఉపాధ్యాయులకు అందరికీ తెలుసు అని, 317పై కాంగ్రెస్ మాట తప్పింది అని, టీచర్లు అవగాహన ఉన్నారని, మీరు ఆలోచించి ఓటు వేయాలని ఆయన అన్నారు. ఉపాధ్యాయ లోకం బీజేపీకి మద్దతు ఇచ్చి పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. టీయూటీఎఫ్ యునానిమస్గా బీజేపీకి మద్దతు ఇస్తున్నాను అని, ఉదయం నాకు లెటర్ ఇచ్చారని, యూటీఎఫ్ లెఫ్ట్ పార్టీలకు మద్దతుగా ఉండేది అని, లెఫ్ట్ పార్టీ రైట్ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల ఉపాధ్యాయులు బీజేపీ వైపు నిలుస్తారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పాత ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తమ్ రెడ్డి గారు అధికారికంగా పార్టీ పక్షాన ఇవాళ బరిలో దింపడం జరిగింది. ఇప్పటికే గ్రామాన మండల కేంద్రాలుగా, మున్సిపాలిటీ కేంద్రాలుగా మా పార్టీ నాయకులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ ఎన్నికల రణరంగంలో దిగి ప్రచారం మొదలు పెడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఇవాటి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పార్టీ పరంగా అభ్యర్థులు నిలబెట్టలేకపోయింది. నేను కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా వీళ్ళు మా అభ్యర్థులు అని చెప్పి నిలిపే సాహసం చేయలే. ఎందుకంటే వీళ్ళు పట్టభద్రులు కాబట్టి, వీళ్ళు టీచర్లు కాబట్టి, సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి, ప్రాపంచిక దృక్పథం ఉన్నవాళ్ళు కాబట్టి, వీళ్ళను ఎవరోపై ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓట్లు వేసేవాళ్ళు కాదు కాబట్టి, స్వతంత్ర ఆలోచన కలిగి ఎవరిని ఎన్నుకుంటే, ఎవరికి ఓటు వేస్తే రేపు మా కోసం నిలబడతారు అనే ఆలోచన చేసి ఓట్లేసే సందర్భం వాళ్ళు కాబట్టి
ఇవాళ భారతీయ జనతా పార్టీ టీచర్ల ట్రాన్స్ఫర్స్ అప్పుడు జోనల్గా విభజిస్తున్నప్పుడు, జిల్లాల వారీగా విభజిస్తున్నప్పుడు 317 జీవో తెస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ, బరిగీసి నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి స్పష్టంగా టీచర్లలో బలంగా ఉంది. ఆనాడు ఇదే అంశానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత వెంటనే అమలు చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే ఇవాళకి కూడా ఆనాడు ఏ దుఃఖమైతే మా టీచర్లో ఉన్నదో. విద్య, వైద్య, సామాజిక సేవ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న మహిళా మణులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో భారత్ ఆన్మేల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఉమెన్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు వ్యాపార, రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో ముందుండాలని సినీ నటి ఖుష్బు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన విభాగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులను అందజేశారు. बाकी सब डिसाइड करेंगे वो क्या पहनेगी, क्या खाएगी, कैसे रहेगी, कहाँ जाएगी, किससे शादी करेगी. But I think times have come that we change and allow a woman, and when I say allow, I wouldn't say that उसको इजाजत दी जाए, मैं कहूँगी उसको वो एक स्पेस दिया जाए जहाँ पर वो अपने आप में कुछ एक मुकाम हासिल कर सके. एंड हर औरत में वो एक हिम्मत होती है कि वो जिंदगी में कुछ कर पाएगी. एंड वो मुकाम पे लाना सिर्फ एक पीछे से उसको जो एक सपोर्ट मिलता है वो काफ़ी होता है. हिम्मत तो उसमें होती है क्योंकि हम नारी शक्ति जो कहते हैं ऐसे ही नहीं कहते हैं, दुर्गा कहते हैं ऐसे ही नहीं कहते हैं, काली कहते हैं ऐसे ही नहीं कहते हैं, जो चाहिए नाम देते हैं. लेकिन हमारे देश को भी हम भारत माता कहते हैं, हम भारत मर्द या भारत पिता नहीं कहते. तो जब एक औरत भारत माता हो सकती है, जब एक घर बनाने की बात होती है, तो हमेशा कहा जाता है वुमेन मेक अ होम. 50% of the global population are women. We respect the women with great honor. Our ancestors called our country as Bharat Mata, and we give immense priority to the woman as Ashtalakshmi. Nowadays, women are working in all sectors and providing their strength and caliber in all fields. The former Prime Minister of India, the Iron Lady, Srimati Indira Gandhi, is the guide to the present generation women. The girls must follow her courage and administration skills in their professional life. Telangana government is giving priority to the women, has promised at the time of assembly elections by the Sri Animala Revanth Reddy Garu, Honorable Chief Minister. The government is implementing the Mahalakshmi scheme for the women. Under the scheme, women are traveling with free of cost in Telangana state RTC buses throughout the state. Subsidized gas. చెన్నూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై మహారాష్ట్రకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. 2 లారీలు, ఒక ట్రక్ ని స్వాధీనం చేసుకుని సుమారు 615 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేశారు. తర్వాత చెన్నూరు పోలీస్ స్టేషన్కి తరలించారు.
సేవాలాల్ ఆశయాలను లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై శ్రమించి బంజారాల జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చేపట్టాలని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్ కోరారు. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో OUSCC గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, గిరిజన అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యము మరియు జాతి ఐక్యతను చాటే విధంగా 2K రన్ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో, అన్ని యూనివర్సిటీలలో సేవాలాల్ జయంతి భవిష్యత్తులో ఘనంగా జరిగే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. ముఖ్యంగా మా గిరిజన ఆదివాసీ సోదరులు అందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కులను సాధించుకోవచ్చు. ఒకే రెండులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. గారి 286వ జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని మరి ఉద్యమాల గడ్డ, ఎంతో మంది జాతి రత్నాలని పుట్టించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరి విద్యార్థుల సారథ్యంలో, గిరిజన శక్తి శరత్ నాయక్ గారి టీం సారథ్యంలో ఈరోజు 2K రన్ మరి విద్యార్థులతోని అధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులు పాల్గొని మరి పెద్దలు రవీంద్ర నాయక్ గారు, అమర్ సింగ్ తిలావత్ గారు, అదేవిధంగా వివిధ శాఖలలో హోదాల్లో పనిచేస్తున్న మా గిరిజన అధికారులు, విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక సంఘీభావం, ఆరోగ్యం, అదేవిధంగా జాతి ఐక్యతను చాటే విధంగా ఈరోజు 2K రన్ పాల్గొనడం జరిగింది. మరి భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో, అన్ని యూనివర్సిటీలలో మరి సేవాలాల్ గారి జయంతి భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరిపే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గిరిజన సోదరులందరినీ, ముఖ్యంగా ఆదివాసీ గిరిజన సోదరులందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కుల్ని మనం సాధించుకునే ఒక పరిస్థితి ఉంటుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హస్తినాపురం దావత్ బిర్యానీ హోటల్ నిర్వాహకులు బీరంగం సృష్టించారు. హోటల్కు వచ్చిన కస్టమర్స్ పై హోటల్ సిబ్బంది దాడికి దిగారు. హోటల్ మేనేజర్ దగ్గర నుండి దాడి చేయించాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హోటల్లో జరిగిన దాడి CCTV ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. హోటల్ సిబ్బందికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా బ్రదర్ అక్కడ దావత్ బిర్యానీ కాడలో ఏమన్నారంటే ఇట్లా పర్సన్ తిట్టిండు అని చెప్తే నేను వెళ్ళినా, అరే ఎందుకు తిట్టినావు అని ఇట్లా కొట్టినావు కొన్ని కొడితే వాళ్ళందరూ వచ్చారు. ఆల్రెడీ గలీజ్ మాటలు చెప్తున్నారు. నేనేమన్నా సరే ఏముంది సారీ చెప్పేసారు, అబ్బాయి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్తే ఇవాళ సూపర్వైజర్ వచ్చాడు. నువ్వు మా హోటల్ మీదకి ఎందుకు వచ్చినావు అది ఇది అంటే మేము ఆల్రెడీ CC ఫుటేజ్ ఉన్నాడు, మేమేం అనలేదు, తప్పు ఏం మాట్లాడలేదు. అయితే వీళ్ళు ఎట్లా బతుకునే సమకూరరా అని చెప్పాడు. యాక్చువల్గా వీళ్ళు ఉరికిపోయాడు, నేను ఉరికిపోయినా. తెలంగాణ చౌరస్తా దాకా ఉరికినా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకా నుంచి ఇంకో కోసం మెయిన్ రోడ్ మీద నుంచి ఒక ఇద్దరు వచ్చి అక్కడి నుంచి వచ్చి నన్ను పట్టుకో, ఇక్కడ నుంచి వీళ్ళు అటాక్ 30 మంది. నేను ఎంత చెప్తున్నా, నేను ఏం అనలేదు, నాకు తెలియదు సీన్ లేదు, మా తమ్ముని కలిగి మాటలు చెప్పినా అంటే ఆ పర్సన్ ఇట్లా అన్నా గట్టి కూడా కొట్టలేదు. చిన్న పిల్లగాడు ఆ పర్సనే సారీ చెప్పమని చెప్పిండు, ఎందుకంటే ఆ పిల్లగాడిని ఫోన్ వల్ల కొట్టినట్టు వాళ్ళు. అయితే సరే అని ఈక్వల్ అయితే వాళ్ళు ఇంజనీర్లే ఇష్టం వచ్చినట్టు కొట్టరు. ఇట్లా ఇది మొత్తంతో బ్లాస్ట్ అని కన్ను మొత్తం రెడ్ కలర్ అయింది. PSలో అయితే కంప్లైంట్ పెట్టినాం. అయ్యా మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నాం. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తి మీద జరిగిన దాడికి సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. అధ్యక్షుడు వసంత్ కుమార్ మాట్లాడుతూ నేరం చేసిన వ్యక్తికి శిక్ష విధించిన కారణంగా ఒక న్యాయమూర్తిపై దాడి చేయడం హేమమాయమైన చర్య అన్నారు. గతంలో న్యాయవాదుల మీద దాడులు జరిగాయి అని, ఇప్పుడు న్యాయమూర్తుల మీద కూడా దాడులు జరుగుతున్నాయని, అడ్వకేట్ యాక్ట్ 1961 ప్రకారం యాక్ట్ ఉన్నా ఇది ఇంప్లిమెంట్ జరగడం లేదని అడ్వకేట్లు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. జరిగిన ఒక న్యాయమూర్తిపై దాడిని మేము చాలా ఖండిస్తున్నాము. ఒక ముద్దాయి లైఫ్ కన్విక్ట్, జీవిత ఖైదైన, మరి తనకు జీవిత ఖైదని చెప్పి ఆ ఆక్రోషంతో మరి చెప్పుతో మరి న్యాయమూర్తిపై దాడి చేయడము
అట్లే కాకుండా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ మీద అటాక్ చేస్తా, మీ కుటుంబాన్ని నేను మొత్తం తీసేస్తా అని చెప్పి ఆమెను భయభ్రాంతులు చేసి మొత్తం ఎంటైర్ న్యాయ వ్యవస్థకే ఒక పెద్ద భయాందోళన కలిగించినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి అట్టి ఆ యొక్క కల్పిట్ని, ఆ యొక్క నేరస్తుని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి పునరుత్వం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఎవ్రీ ఇయర్ 2-3-4 టైమ్స్ న్యాయవాదులపై దాడి జరుగుతున్నది. న్యాయవాదుల పైన మరి ఎన్నోసార్లు హత్యకు గురి అయినప్పుడు మా న్యాయవాదులు, ఇప్పుడు న్యాయవాదులు కాకుండా ఇప్పుడు న్యాయమూర్తులపై కూడా ఇటువంటి దాడి జరుగుతుంది. కాబట్టి నేను ఒక ప్రెసిడెంట్ గా చెప్పేది ఏంటంటే, చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇప్పటి వరకు న్యాయవాదుల మీద జరిగింది, ఇప్పుడు న్యాయమూర్తుల దాకా వచ్చింది. ఇకనైనా కానీ మన రంగారెడ్డి కోర్టులో జరిగిన విషయాన్ని, ఈ ఉదంతాన్ని గుర్తుగా పెట్టుకొని ఇక నుంచైనా సరే న్యాయవాదులు, న్యాయమూర్తులు అనే వాళ్ళు లేకుండా లా యాక్ట్ లో మాకు సేఫ్టీ, న్యాయమూర్తులకి న్యాయవాదులకి సేఫ్టీ యాక్ట్ అనేది తీసుకొచ్చి మా గురించి ఆలోచించే వాళ్ళు ఇక నుంచి అయినా కానీ మొదలవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఆ రోజు వామన్ రావు దంపతుల్ని నడి రోడ్డు మీద పబ్లిక్ అందరూ చూస్తుండగా నరికి చంపారు. ఆ ఇన్సిడెంట్ తీసుకొని మా మీద జరిగే దాడులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రివల్యూషన్ వస్తుందని చూసాము. కానీ అదంతా తాగిపోయింది. ఇప్పుడు న్యాయవాదులు అయిపోయింది, న్యాయమూర్తుల దాకా వచ్చేసింది. అంటే మేము ఎప్పుడు ఎల్లవేళలా న్యాయం కోసం పోరాడే మాకే సేఫ్టీ లేదంటే పబ్లిక్ ఏముంటుంది ఇంకా? సో పబ్లిక్ ని కూడా దారుణంగా చేస్తుంటే వాళ్ళ తరఫున మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. మాకే గతి లేదంటే ఇంకా న్యాయం అనేది మన దేశంలో ఉందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందైనా సరే లాయర్స్ కానీ అంటే లీగల్ గా మా అందరికి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి మా అందరికి సేఫ్టీ కోర్చాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడైనా సరే సౌజన్యాన్ సార్, నేను బార్ అసోసియేషన్ మెంబర్ని. నాకు ప్రతిసారి నేను ఈ ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాను. రిపీటెడ్గా ఒక అడ్వకేట్ మీద ఒక అడ్వకేట్ వస్తూనే ఉన్నాయి. క్లయింట్స్ అనేది ఇది లైట్గా తీసుకుంటున్నారు. మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1961 ప్రకారం ఉన్నా కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు న్యాయమూర్తుల మీద వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మాకు జస్టిస్ జరగకపోతే మేము ఇంకా కేసులు తీసుకోవడానికి కూడా భయపడాల్సిన రోజులు వస్తున్నాయి సార్. క్లయింట్స్ కూడా మమ్మల్ని భయపెట్టే రోజులు వచ్చేసాయి. సో ఇప్పుడైనా ఇన్ని దారుణాలు అయిన తర్వాత అయినా ప్రభుత్వం ముందుకు యాక్షన్ తీసుకోవాలని మేము మా అసోసియేషన్ తరఫున, సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ తరఫున విన్నపం చేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కలిశారు. పద్మశ్రీ అవార్డు అందుకోవడం, ఎస్సీ వర్గీకరణను సాధించడంపై మందకృష్ణ మాదిగను మంతకరి శాలువతో సత్కరించి అభినందించారు. ఎంఆర్పీఎస్ పోరాటం ఏబిసిడి వర్గీకరణ వరకు 30 ఏండ్ల పోరాటాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ జయంతి వేడుకలు, పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గాంధీ భవన్లో మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవర్తి అనిల్ ప్రెస్ మీట్, మండల కమిషన్ గురించి తెలుసుకోవాలని బండి సంజయ్కి హితువు. అధికారికంగా బీజేపీ 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది అన్న ఈటెల రాజేందర్, ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి.
మహిళలు వ్యాపార రాజకీయ రంగాల్లోనూ అన్ని రంగాల్లో ముందుండాలని సినీ నటి ఖుష్బు పిలుపు. నేషనల్ ఉమెన్స్ డే కార్యక్రమానికి హాజరు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.